ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు అలా మాట్లాడక అస్మిత. నువ్వు లేకపోతే నేను ఉండలేను అస్మిత. ప్లీజ్ అస్మిత. అస్మిత చూడమ్మా, పాప నా కొడుకు నీకోసం ఎంతగా తప్పించిపోతున్నాడో. వాడి మొహం చూసైనా ఆగిపోమ్మా. ఆ మొహం చూస్తూ ఇన్నాళ్ళు ఉండడమే ఎక్కువ. ఇలా మీరు అడ్డుకుంటారని నా జాగ్రత్తలో నేనున్నాను. మన అగ్రిమెంట్ సంగతి మర్చిపోయావా ప్రశాంత్? స్పష్టంగా చేసావు కదా నీ ఆటోగ్రాఫ్. తీస్తాను, అప్పుడు చెప్తాను నీ పని. ఫేస్ లో కాన్ఫిడెన్స్ లేదేంటి? అగ్రిమెంట్ లేదేంటి? పోయిందా వచ్చెళ్ళిపోయిందా? హేయ్, అగ్రిమెంట్ నువ్వు తీసావా? అసలు అగ్రిమెంట్ ఏంటి, బొమ్మల పెళ్ళేంటి? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థం అవుతుందా? శౌర్య, మీకు వివరంగా చెప్పేంత టైం నాకు లేదు. నేను వెళ్తున్నాను. గుడ్ బై. ఒరే, లక్ష్మీదేవి వెళ్ళిపోతుందిరా, ఆపరా. అస్మిత రావడం పోవడం నా చేతుల్లో లేదమ్మా. ఐఎమ్ సారీ. బాధపడకండి అత్తయ్య, మీ సంకల్పం గట్టిదైతే అస్మిత ఎక్కడికి పోదు. ఏమైందమ్మా? సంకల్ప బలం అత్తయ్య. ఫుడ్ అరగలేదనుకుంటాను. పక్కకు జరగండి, నేను వెళ్ళాలి. అవి తిన్న ధరకొచ్చిన వాంతులు కాదు మరి. అది నేను ఆ రోజు మత్తులో వచ్చి అస్మితని ముంచిన రాత్రి. ఆ రాత్రి అర్థమైందిలేరా. ఎన్నాళ్ళు నువ్వు ఏమైపోతావో అనుకునేదాన్ని. పర్లేదు, తండ్రి అవుతున్నావు. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ అన్నయ్య. ఆపుతారా? మేమాపినా నువ్వు వాంతులు ఆపలేకపోతున్నావు. అత్తయ్య, ఇది ఖచ్చితంగా అదే. అవునా? ఏది? అది అంత సీన్ లేదు. నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటాను. అస్మిత, అస్మిత. ముసిముసి నవ్వులు నవ్వే నా పెళ్ళాం ఎందుకో మౌనం వహిస్తోంది. నువ్వెందుకు ఇలా ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. ఏ తప్పు జరగలేదని నీకు నాకు తెలుసు. అది అందరూ నమ్మాల్సిన అవసరం కూడా లేదు. నేనెందుకు పనికిరానని అందరూ అనుకుంటున్న రోజు నువ్వు నన్ను నమ్మావు. ఇప్పుడు నీకేదో జరిగిందని కూడా అందరూ అనుకోవచ్చు. కానీ నేను నిన్ను నమ్ముతున్నాను. మన మధ్య ఇంత నమ్మకం ఉన్నప్పుడు జనంతో పనేంటి చెప్పు? నలుగురు ఏమనుకుంటారో అని
మగాళ్ళు ఆలోచించకపోవచ్చు కానీ ఆ బాధ ఒక అమ్మాయిగా అనుభవించే నాకే తెలుసు. ఇలా చూడు, ఆనాడు సీతమ్మ గురించి ఎవరో ఏదో అన్నారని శ్రీరాముల వారు సీతమ్మకి అగ్ని పరీక్ష పెట్టారు. కానీ నేను నా ఆత్మసాక్షిని తప్ప ఏ పరీక్షల్ని నమ్మను. నువ్వింకేం ఆలోచించుకో. భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రేమగా భార్య చిరునవ్వుతో ఎదురొస్తే శుభం కలుగుతుంది అంటారు. పద, నాకెదుర్రా. ఏంటి, అడిగితే రావా? ఆర్డర్ వేయాలా? శ్రీ 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 శ్రీవారు వృత్తిరీత్యా తన కార్యాలయంలోకి బయలుదేరుతున్నారు. శ్రీమతి గారు, తమరు వెళ్ళి ఎదుర్రండి. ఎవరికి ఎదురొస్తున్నావు? ఏ మొహం పెట్టుకుని ఎదురొస్తున్నావు? నువ్విలాంటి పనులు చేస్తే నేను నీకెదురొస్తూనే ఉంటాను. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు పక్కకి తప్పుకో. నువ్వెళ్ళరా? నిన్నెవరొద్దన్నారు? బోల్డ్ అంత స్థలం ఉందిగా, అట్నుంచో ఇట్నుంచో వెళ్ళు. ఎదురుగా బార్గెన్ పెట్టుకుని అట్నుంచి ఇట్నుంచి ఎందుకు వెళ్తాను? తను నాకు ఎదురొస్తేనే నేను ఆఫీస్కి వెళ్తాను. శుభమా అంటూ ఆఫీస్కెళ్తూ ఇలాంటి దాన్ని ఎదురు రమ్మంటావేంట్రా? నీకు మతిగాని పోయిందా? అమ్మా, మతిపోయింది నీకు. నిప్పు లాంటి ఆత్య గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. తప్పుకోమా, తప్పుకో. ఆద్య, నువ్వెదుర్రా. నేనేం తప్పుగా ఆలోచించట్లేదు. ఇప్పుడు తప్పుకునే ఆలోచనే లేదు. పక్కకి జరగవే. నా కొడుక్కి నేనే ఎదురొస్తాను. తప్పుకో. అక్కర్లేదమ్మా. నువ్వెదురొస్తే నేను ఆఫీస్కి కూడా వెళ్ళను. ఒరేయ్, ఏంట్రా ఈ మార్పు? ఆ? నా కొడుకుని ఇంతలా ఏమార్చావంటే ఈ తల్లికి కాకుండా చేసేస్తావన్నమాట. నేను ఏ బంధాన్ని విడదీయనత్తయ్య. నువ్వు అత్తయ్యా అని పిలవకు. ఆ అర్హత కోల్పోయావు. తన్ని తక్కువ చేసి మాట్లాడకమ్మా. ఆ